హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను లింగారెడ్డి. కాశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి స్థానం ఉంటుంది. ఈ ప్రాంతం చూసేందుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడ ప్రజలు కూడా అంతే భయంతో కాలాన్ని వెళ్లదీస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం వరలు చాచి ఉంది. ఎటు నుంచి ఎవరు వచ్చి తుపాకులు పూరి పెడతారో తెలియని పరిస్థితి, ఎక్కడి నుంచి తోట గుండెల్లోకి దిగుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఉగ్రవాదం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాల కాలం నుంచే ఇది కొనసాగుతుంది. ఇది ఎక్కువగా పాక్ ఆక్రమిత భారత్ POKలో కనిపిస్తుంది. అక్కడి నుంచే ఉగ్రవాదులు భారతదేశ భూభాగంలో అడుగుపెట్టి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. కేంద్రంలో NDA సర్కారు వచ్చిన తర్వాత ఉగ్రదాడులు ఒకంత తగ్గాయనే చెప్పాలి. అసలు ఈ ఉగ్రవాదం ఎప్పుడు ప్రారంభమైంది, ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్లోనే ఎందుకు పేటరేగిపోతుంది? ఇక ఈ ఉగ్రవాద ఘటనల గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా 1947 నుంచి ప్రారంభించాలి. భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ప్రకటించాక ఇంకా 3 రాజరికపు రాష్ట్రాలు లేదా ప్రాంతాలు భారత్లో విలీనం కాలేదు. ఆ ప్రాంతాలకి మరో పాలనా వ్యవస్థ ఉండేది. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది గుజరాత్లోని జానాగఢ్, మూడవది హైదరాబాద్ రాష్ట్రం. దేశం విభజన తర్వాత తాము ఏ దేశంలో విలీనం అయ్యేది లేదని, తాము స్వతంత్ర దేశాలుగా మిగిలిపోతామని ప్రకటించాయి. ఇందుకు అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ మాత్రం ఒప్పుకోలేదు. ఏది ఏమైనప్పటికీ భారత్లో విలీనం చేయాల్సిందే అని కరాఖండిగా చెప్పేశారు. ఈ ఉగ్రవాద ఘటనల గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా 1947లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్కు మహారాజుగా ఉన్న రాజా హర్సింగ్ పాకిస్తాన్ నుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో తెలుసుకోవాలి. నాడు జమ్మూ కాశ్మీర్కి మహారాజాగా ఉన్న రాజా హరిసింగ్ పాకిస్తాన్ నుంచి ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. 1947 అక్టోబర్ 22వ తేదీన పాకిస్తాన్ మద్దతు ఇచ్చిన అక్కడి గిరిజన దళాలు కాశ్మీర్పై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో మహారాజా హరిసింగ్కి ఏం చేయాలో పాలుపోలేదు. అతని వద్ద సైనిక బలమూ లేదు. అప్పటికే పాక్ కొంతవరకు భూభాగం తన అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో భారత్ సహాయాన్ని అర్థించారు. భారత్ సహాయం చేసింది. అనంతరం రాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసేందుకు ఒప్పుకుంటూ 1947 అక్టోబర్ 26వ తేదీన డాక్యుమెంట్లపై సంతకం చేశారు. అలా జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైంది. పేరుకి కాశ్మీర్ భారత్లో విలీనమైంది, కానీ ఆ ప్రాంతం అప్పట్నుంచి ఇప్పటి వరకు ఒక సమస్యాత్మక ప్రాంతంగానే చరిత్రలో మిగిలిపోయింది. దేశ విభజన సమయంలో ఎవరు ఏ దేశం వైపు వెళ్తారో నిర్ణయించుకునే స్వేచ్ఛను కల్పించారు. అదే సమయంలో దేశ తొలి ప్రధాని నెహ్రూ తప్పు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ నెహ్రూ చేసిన తప్పేంటి? ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాతో కలిసి ఆయన ఏం చేశారు? నాడు దేశ విభజన సమయంలో ఎవరు ఏ దేశం వైపు వెళ్తారో నిర్ణయించుకునేందుకు స్వేచ్ఛ కల్పించారు. అయితే ఇది ప్రజలు నిర్ణయించలేదు. నాటి పాలకులు డిసైడ్ చేశారు. పాకిస్తాన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు పాకిస్తాన్కి ఓటు వేశారు. భారత్లో ఉండాలి అనుకునే వాళ్ళు భారత్లో ఉండిపోయారు. ఇక్కడే అప్పటి దేశ తొలి ప్రధాని నెహ్రూ తప్పు చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత భారత్ POKని వదులుకున్నారు. అలాగే చైనాకి కొంత భాగం అప్పగించారు. 1972లో జరిగిన యుద్ధం సమయంలో POKని తిరిగి మనం పొందేందుకు మంచి అవకాశం లభించింది. నాడు 90,000 మంది యుద్ధ ఖైదీలుగా భారత్కి చిక్కారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ POKని తమకు అప్పగించి ఈ యుద్ధ ఖైదీల్ని తీసుకువెళ్లమని బేరం పెట్టి ఉంటే గనక ఈ రోజు కాశ్మీర్లో ఉగ్రదాడులు జరిగేవి కావని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఇప్పటి ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాతో కలిసి ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు. దాంతో పాటుగా అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ని కలిసి 35A ఆర్డినెన్స్ ని తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంది. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్లో పాస్ చేయించాలి. కానీ నెహ్రూ ఇది పాస్ కానివ్వలేదని, అందుకే ఆర్టికల్ 370 అప్పట్నుంచి మొన్నటి వరకు అమల్లో ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో బీజేపీ అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370ని రద్దు చేసేసింది. అంతకుముందు ల్యాప్స్ అయిన 35A ఆర్డినెన్స్ తోనే బండి లాక్కొచ్చారనేది వారి వాదన. 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్లో బయటి వ్యక్తి భూమి కొనుగోలు చేయకూడదు. నెహ్రూ షేక్ అబ్దుల్లాలు కలిసి ఈ కుట్రకు తెరలేపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితి వద్దకు తీసుకువెళ్తామని నెహ్రూ ప్రకటించగానే ఆయన తప్పు చేసినట్టుగా గ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారు కూడా. ఇలా చేయడం వల్ల భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతాయని చెప్పారు. దాని పర్యవసానమే ప్రస్తుత కాశ్మీర్లో నాటి నుంచి నేటి వరకు తరచూ ఉగ్రదాడులు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలోని NDA కూటమి 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కాశ్మీర్ లోయలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న సమయంలో పహల్గామ్ స్థాయిలో ఉగ్రదాడులు జరగలేదు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత
తిరిగి అక్కడి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో మళ్లీ అక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. చూశారు కదా, కాశ్మీర్ ఒక సమస్యాత్మక ప్రాంతంగా మారడానికి వెనుక ఉన్న బలమైన కారణం ఇదే అని ఇప్పటికీ చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కొంతమంది ఈ వాదన తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to One India and never miss an update.